ఇది నేను తీసిన సినిమాలో ఇది చాలా గొప్ప సినిమా. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. గమ్యం, వేదం, దాని తర్వాత ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కమర్షియల్గా సక్సెస్ అవ్వాలి. కమర్షియల్ అంటే ఒక బూతు పదం కాదు, అది ఎక్కువ మందికి రీచ్ అవ్వటం కమర్షియల్ అనే దాన్ని నమ్మి ఈ సినిమా తీయటం జరిగింది. ఇది ఒక గమ్మత్తైన కథ అండి. కృష్ణవందే చదువుతారు. ఇద్దరు వ్యక్తులు మట్టిని తవ్వుతూ ఉంటారు. డిగ్గింగ్ సాయిల్. ఒకతను మట్టిని తవ్వి మొత్తం భూమి అడుగుకంతా వెళ్ళి దోచుకొని ఒక గొప్పవాడై సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉంటాడు, రెడ్డప్ప. రెండో వ్యక్తి కూడా మట్టిని తవ్వుతూ ఉన్నాడు. మట్టిని తవ్వి నీళ్ళలో దాచిపెడుతున్నాడు, మట్టిరాజు. ఇతను పిచ్చోడు అంటారు, మట్టిరాజు. ఈ రెడ్డప్ప పిచ్చోడా, మట్టిరాజు పిచ్చోడా? ఇదొక ప్రశ్న. ఇద్దరు వ్యక్తులు, ఈ ఏరియాతో సంబంధం లేదు, దోచుకోబడుతున్న ఏరియాతో సంబంధం లేదు. దేవిక ఇక్కడ జరుగుతున్న దాన్ని తవ్వి బయటకు చూపించాలంటది. ఆ అమ్మాయికి సెన్స్ లేదు, నీకెందుకు అవసరం లేదని అనుకునే క్యారెక్టర్. రెండవ అతను బీటెక్ బాబు. అతను నా గతాన్నంతా తవ్వి పడేసి నా లైఫ్ నేనేదో తెలుసుకోవాలి. వీళ్ళిద్దరు వ్యక్తుల కథ. ఒక గొప్ప క్యారెక్టర్ సురభి సుబ్రహ్మణ్యం. ఒక ముసలాయన గుండె పగిలి చచ్చిపోతాడు. కళ చచ్చిపోతుంది, దాని గుండె పగిలింది, దాని గురించిన ప్రశ్న. ఇన్ని ప్రశ్నలు ఆడియన్స్కి చివరి దాకా ఉన్న, ఎక్కడో ఏదో కాజా అనే ఊర్లో ఉన్న దాకా వెళ్ళాలంటే ఇందులో ఐటమ్ సాంగ్స్ పెట్టాలి, కార్లు బ్లాస్ట్ అవ్వాలి, చేజులు ఉండాలి. ఇవన్నిటినీ బుల్లెట్లు, ఫ్లయింగ్ బుల్లెట్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే చాలా మందికి నా సినిమా చేరిద్దని అర్థం అవటానికి నాకు 3 సినిమాల వయసు పట్టింది. ఆఫ్టర్ 3 సినిమాస్ ఐ ఫౌండ్ మై రియల్ స్టైల్. ఒక స్టైలిష్గా గ్రాండ్ యాక్షన్గా తీస్తే ఎంత రీచబిలిటీ ఉంటుందనేది. సో కృష్ణవందే జగద్గురు ఈజ్ వన్ ఫిల్మ్ వేర్ నా సెన్సిబిలిటీస్ అన్నీ ఉండి అన్ని కమర్షియల్ హంగులు ఉంటే ఇంత పెద్ద సక్సెస్ వస్తుంది, ఇంత మంచి రెవెన్యూస్ వస్తాయని. దానికి 6 అడుగులు అందగాడు, ఉన్న 6.5 ఉంటావు, సారీ. మొత్తాన్ని ఈ క్లైమాక్స్ మీరు చూస్తే గనక ప్రతి ఒక్కరి కష్టం కనపడుతుంది. ఒక గొప్ప డైలాగ్స్ ఉంటాయి, ఒక లిరిసిస్ట్, ఒక మేకప్ మ్యాన్, ఒక కొరియోగ్రాఫర్, ఒక ఫైట్ మాస్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇంతమంది కూర్చుంటే ఈ వ్యక్తి అక్కడి నుంచి నరసింహావతారంలో దూకినప్పుడు గుండె జలధరిస్తుంది. అంత గొప్ప సినిమా. దశాబ్దం కాలం పాటు చూస్తే ఒక సినిమాలో ఒక హీరోయిన్ చెప్పిన డైలాగ్కి చప్పట్ల వర్షం మోగిందంటే దట్ క్రెడిట్ గోస్ టు దట్ ఉమెన్ హూ ఇస్ సిట్టింగ్ దేర్. ఏ హైలీ ప్యాషనేట్ యాక్టర్, తెలుగు నేర్చుకొని చక్కగా డబ్బింగ్ చెప్పి, నేను చెప్పి డబ్బింగ్ చాలనుకున్న తర్వాత తను మళ్ళీ ఒకరోజు మొత్తం రైటర్ గారితో కూర్చొని కరెక్షన్స్ చిన్న చిన్న అక్షరాలతో హల్లులు పుల్లులతో సహా చెప్పిన వన్ ఆఫ్ ద రేరెస్ట్ జెమ్. చాలా తక్కువ మంది హీరోయిన్స్లో ఇంత ప్రొఫెషనల్గా ఉంటారు, చాలా తక్కువ మంది మనుషుల్లో అంత ఇంటిగ్రిటీగా ఉంటారు. థ్యాంక్స్ నయన్ ఫర్ బీయింగ్ నయనతార. దీని అన్నిటికన్నా ముందు ఐ హ్యావ్ టు థ్యాంక్ 2 people. మీడియా రైట్ హియర్. గమ్యం అప్పుడు నేను రుచి చూశాను, ఒక సినిమా బాగుంటే భుజాల మీద మోసుకొని ఎట్లా వెళ్తారు అని. ఇక్కడ మీడియాలో ప్రతి ఒక్కరిని పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలనిపెట్టింది. ఎంతమంది 2 సార్లు మీడియాలో చూశారో, ఎంతమంది ఫోన్లు చేసి ఇలా ప్రమోట్ చేద్దాం అన్నాను. ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నాను. హార్ట్ ఫెల్ట్ వర్డ్స్. రెండోది ద ఆడియన్స్. ఈ సినిమా కథ చెప్పినప్పుడు చాలామంది సురభి థియేటర్, మైనింగ్ మాఫియా, ఇంత పెద్ద డైలాగులు సాయి గారు రాసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫెల్ట్ ఆడియన్స్కి అర్థం కాదేమోనండి, మీరెవరండి చెప్పటానికి. ఒక్క మెదడు, 2 మెదళ్ళు, 10 మెదళ్ళు ఇక్కడ ఆలోచిస్తుంటే కొన్ని లక్షల మెదళ్ళు అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నాయి. ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఆడియన్స్కి ఏది రిజెక్ట్ చేయాలో, ఏది యాక్సెప్ట్ చేయాలో క్లియర్గా తెలుసు. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ ఈ సినిమాని చూసి ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. రాణా సినిమా ఇండస్ట్రీకి సినిమా ఎంట్రీ స్టార్గా వచ్చాడు. ఈ సినిమాతో ఆర్టిస్ట్ అయ్యాడు.
అవునా? రాణాకి మళ్ళీ చెప్తా. రాణా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఒక స్టార్గా వచ్చాడు. ఈ సినిమాతో ఆర్టిస్ట్ అయ్యాడు. స్టార్కి కాలపరిమితి ఉంటుంది. ఈనాడు పేపర్లో ఒక బోర్డర్ హెడ్డింగ్ పెట్టారు. గమ్యంలో గాలిసీను, వేదంలో కేబుల్ రాజు, కృష్ణవందే జగద్గురువులో టిప్పు సుల్తాన్. ఈ 3 పేర్లు బ్యానర్ హెడ్డింగ్గా ఉన్నాయి. నాకెంత అదృష్టం. చాలామంది నన్ను చూసి సినిమాలో వేషం వేయకముందు పోసాని కృష్ణమురళికి మెంటలోడేమో, అందుకని మెంటల కృష్ణ టైటిల్ పెట్టాడేమో అనుకుంటారు. విడిగా నేను సీరియస్గా ఉంటాను, వీడికి కామెడీ రాదనుకుంటారు. చాలామంది తెలియదు, నేను స్కూల్ డేస్లో బెస్ట్ కామెడియన్ని, 7th క్లాస్లో అవార్డు వచ్చింది. యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్ని, గోల్డ్ మెడల్ వచ్చింది యాక్టింగ్లో. వచ్చిన తర్వాత రైటర్గా వచ్చాయి కాబట్టి చాలామంది నేను ఆర్టిస్ట్ అన్న సంగతి తెలియదు. నేను మెంటల కృష్ణ వేషం వేసిన తర్వాత చాలామంది వీడు ఈ క్యాన్ డూ ఎనీథింగ్ అన్నారు. ఎందుకంటే పిచ్చి వేషం వేస్తే మామూలు వేషాలు ఈజీగా వేయచ్చు. కానీ ఈ సినిమాలో ఇంత పెద్ద వేషం నాకు ఇచ్చే ముందు నేను విన్నా, సార్ ఇది చాలా పెద్ద వేషం కదా, సినిమా మొత్తం హీరోయిన్ని ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి, పెద్ద ఆర్టిస్ట్ని అంటే సీనియర్ మోస్ట్ కమెడియన్ కానీ అంటే ఒక ఆలీ గారు ఇంకా పెద్ద అని చాలామంది సలహాలు ఇచ్చారంట క్రిష్ గారికి. నాకు తెలియదు, నేను విన్నా వాళ్ళ కోడేటర్స్ ద్వారా. కానీ కుదరదు, ఇది పోసాని కృష్ణమురళి చేయాలి, చేస్తేనే అందంగా ఉంటుంది ఈ క్యారెక్టర్కి అని చెప్పి క్రిష్ గారు ఫోన్లో చెప్పకుండా డైరెక్ట్గా నా ఇంటికి వచ్చారు. మురళి ఈ క్యారెక్టర్ ఎంత గొప్పదంటే ఇంత గొప్పదని చెప్పారు, చేస్తాను క్రిష్ అని చెప్పారు. ఇది ఏం క్యారెక్టర్ అంటే ఒక ట్యాక్సీ డ్రైవర్ అని చెప్పారు. ఆనందంగా ఉంది ఫేస్లో, లోపల చిన్న భయంగా ఉంది. ఎందుకంటే షూటింగ్కి వచ్చాను. షూటింగ్ వచ్చిన తర్వాత నేను కారు డ్రైవ్ చేయాలి, నాకు డ్రైవింగ్ రాదు. నేను పక్కన ట్యాక్సీ డ్రైవర్ అడిగా, భయ్యా ఈ కారులో ఈ 3 బ్రేక్ ఏది, ఎక్సలేటర్ ఏది, ఎందుకు గురుగారు మీకు డ్రైవింగ్ రాదన్నాడు. రాపోయి నేను మేనేజ్ చేస్తాను, మా 2 చెప్పు చాలన్నా. ఆ 2 నాకు చెబుతూ ఉంటే తలుపు తీసి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ విని క్రిష్ గారు చెప్పారు, డైరెక్టర్ గారు పోసాని గారి డ్రైవింగ్ రాదంట అని. నేను కొమ్మ మునిగింది, ఇప్పుడు ఈ వేషం మార్చేస్తారేమో అనుకున్నా. క్రిష్ ఎంత గొప్ప కైండ్ హార్ట్ అంటే, ఎంత గొప్ప ఇంటెలిజెంట్ అంటే, క్యారెక్టర్ మార్చలేదు, కాన్సెప్ట్ మార్చారు. నేను డ్రైవింగ్ చాలా స్లోగా చేస్తానని చెప్పి నన్ను తిట్టి హీరో నన్ను పక్కన కూర్చోబెట్టి ఆయన డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఎవడన్నా మారుస్తాడా? నేను కూడా మారు, నేను రైటర్ని డైరెక్టర్ని. క్రిష్ నిజంగా చాలా థ్యాంక్స్. నా పక్కన నయనతార ఉంది, రాణా ఉంది. కానీ నాకు పెద్ద ఫీలింగ్తో నేను యాక్ట్ చేయలేదు. ఎందుకంటే రాణా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. రాణా స్కూల్ డేస్ నుంచి నేను వాళ్ళ సంస్థలో రైటర్గా పనిచేశాను. ఇక నయనతార గురించి నేను చెప్పేది ఉంది. నయనతార జూనియర్ ఆర్టిస్ట్ కంటే తక్కువగా బిహేవ్ చేస్తాయి, పెద్ద స్టార్లా బిహేవ్ చేయదు. చాలా చెప్పుడే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడే ఫస్ట్ ఫిల్మ్ నాది, ఈయనతో మాట్లాడితే ఏమనుకుంటారు, అందరితో నమస్కారం అండి. నేను సినిమా నయనతార విడిగా చూడకుండా సినిమా చూసినప్పుడు అమ్మ చాలా పొగరలా ఉంది, లుక్ పోలే యారగెంట్గా ఉండదు అనుకున్నా. వస్తే కొత్తగా ఇండస్ట్రీకి వస్తారు చూడు, మీ అంతా సీరియస్ లాగా నమస్కారం ఎవరైనా హీరోయిన్ పెడితే ఈరోజు ఇది అమ్మాయి పెట్టింది, నమస్కారం అండి లేచి. అంటే వెరీ గుడ్ టీం దొరికింది. ఎబవ్ ఆల్ ఈ సినిమా ఇంత మంచి పేరు వచ్చినందుకు రాణా, ఈ హిట్కి ఒక క్రిష్ స్టోరీ ఒకటే కాదు, నువ్వు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్. ఎందుకంటే ఈ వేషానికి అంతకుముందు సినిమాలు 3 చూసా రాణావి, సక్సెస్ కాలా. అంటే రాణా వల్ల సక్సెస్ కాకుండా పోలవి. ఆ క్యారెక్టర్ అలాంటివి, కథలు అలాంటివి. మంచి కథ పడితే రాణాలో ఎంత దమ్ముందో ఈ సినిమా చూసాం. ఇందులో ఓపురాపురం గని ఉంది కదా, గని ఎంత తవ్వితే ఎంత డబ్బులు వస్తాయో, రాణాని ఎంత తవ్వితే అంత ఆర్టిస్ట్ బయటకు వస్తాడు. తవ్వుకోవటం మన దమ్ముక, రైటర్ దమ్ము, డైరెక్టర్ దమ్ము. ఐ లవ్ యూ రాణా. ఎబోవ్ ఆల్ డైలాగ్ రైటర్ సాయి గురించి చెప్పాలి, ఎందుకంటే నేను బేసిక్ రైటర్ని కాబట్టి. ఫస్ట్ ఫిల్మ్లో ఇంత పెద్ద ఫిల్మ్లో, ఇంత మంచి ఫిల్మ్లో ఇంత మంచి డైలాగ్స్, ఫస్ట్ ఫిల్మ్కి నేను కూడా ఇంత మంచి డైలాగ్ రాయలా.
ఐ ప్రౌడ్ ఆఫ్ యూ రాజా. వెరీ గుడ్ డైలాగ్స్ అండి. మెయిన్ నాకు చెప్పారు ఓవర్సీస్లో కానీ అంటే గుంటూరులో కానీ వైజాగ్ ఫోన్ చేసి కనుక్కుంటే కంటిన్యూగా డైలాగ్స్ కొట్టింది అంటే ఓ డైలాగ్ వస్తే ఓ పర్ఫార్మెన్స్కి క్లాప్స్ కొట్టింది నయనతార డైలాగ్కి. గుర్తుందా డైరెక్టర్ గారు మీకు? ఏదో తల్లి దాని డైలాగ్ నేను అంటే నాకు గుర్తులేదు డైలాగు. అంటే ఒక మంచి డైలాగ్ పడితే ఆర్టిస్ట్ ఎంత బాగా చేస్తుంది అనేది నయనతార ఎగ్జాంపుల్. డైలాగ్స్ ఎంత బాగా రాస్తే జనంకి కామెడీ డైలాగులు వస్తేనే క్లాప్స్ కొడితే నవ్వుతాడు లేదు, అందులో సీరియస్ డైలాగు 100 కామెడీ డైలాగులతో సమానం. అలాంటి డైలాగ్స్ 100 రాశాడు ఈ సినిమాలో సాయి. సాయి, గ్రేట్ టు యూ. లవ్ యూ రాజా. అందరికీ నమస్కారం అండి. నిజానికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి నాదైతే. ఎందుకంటే ఫస్ట్ సినిమా సూపర్ హిట్ సినిమా, గర్వంగా చెప్పుకునే సినిమా 3 ఒకేసారి నా జీవితంలోకి వచ్చేసినాయి. ఇది అందరికీ దొరికే అదృష్టం కాదండి. దాదాపు 200 ఫోన్ కాల్స్ వచ్చినాయండి. ఎంత బాగుంది సినిమా, అసలు ఎంత కొత్త కథ, ఎన్ని కొత్త క్యారెక్టరైజేషన్లు, ఎన్ని కొత్త క్యారెక్టర్స్, అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, అసలు ఆ మణిశర్మ గారి ఆర్ఆర్ ఏంటి, అసలు నయనతార చెప్పిన డైలాగ్ ఏంటి, అసలు రానా ఎంత అద్భుతంగా చేశాడు, అసలు అంత అద్భుతంగా ఆయన చేస్తారని మేము అనుకోలేదు. ఇట్లా ఫోన్ కాల్స్ అండి నిజంగా ఆ సినిమాకి. ఈ 200 ఫోన్ కాల్స్లో ఒక ఫోన్ కాల్ ఉందండి, మా అమ్మ చేసింది. ఎంత గొప్ప సినిమా చేసావురా, నువ్వు జీవితాంతం ఆ కృషి గారికి రుణపడి ఉండాలి, అద్భుతమైన ఎంట్రీ దొరికింది నీకు, ముఖ్యంగా మా మనోభావాల్ని మా భావోద్వేగాల్ని కూడా నువ్వు చూపించారు ఆ సినిమాలో అని మా అమ్మ మాట్లాడుతూ ఉంటే ఆ ఫోన్ పట్టుకున్న నా చెయ్యి వణికిందండి. మాట్లాడుతున్న మా అమ్మ గొంతు వణుకుతుందండి. ఈ వణుకుని మించిన అప్రిషియేషన్ ఏమవుతుందండి. నిజంగా ఆ వణుకుని నాకు ఇచ్చింది సినిమా. ఇది కృషి గారు నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి. మంచి సినిమా చూస్తే ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారు, మంచి సినిమా తీస్తే మేము ఉన్నామని ఆడియన్స్ ఎప్పుడు ముందుంటారని నిరూపించిందండి ఈ సినిమా. నేను ఓపెనింగ్ ఫంక్షన్లో మాట చెప్పానండి, నేను డైలాగ్స్ రాస్తున్నానని ఫీల్ అవ్వటం లేదు, నా తలరాతని రాసుకుంటున్నాను పేపర్ మీద ఫీల్ అవుతున్నానని చెప్పానండి. అలాగే జరిగిందండి. అలాగే ఆడియో ఫంక్షన్లో మాట చెప్పానండి, ఒకే ఒక మాట చెప్పాను, ఈ సినిమా గురించి ఇప్పుడు నేను ఎంత తక్కువ చెప్పినా వీడు చాలా ఎక్కువ చెబుతున్నాడు అంటారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత ఎక్కువ చెప్పినా చాలా తక్కువ చెప్పాడంటారు అని చెప్పానండి. ఇప్పుడు ఏ నమ్మకంతో ఆ మాట అన్నానో ఇప్పుడు ఆ నమ్మకం నిజమైందండి. ఇంత గొప్ప హిట్ ఇచ్చినటువంటి నా తెలుగు ప్రేక్షకులకి నిజంగా రుణపడి ఉన్నామండి. సినిమా మొత్తం ఒక మంచి సినిమా ఇస్తే జనం చూస్తారని నిరూపించినందుకు తెలుగు ప్రేక్షకులకి సినిమా రంగం అంతా కూడా రుణపడి ఉంటుందండి. అంత అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ అయిందండి ఈ సినిమా. After 1 year of so much of struggle and hard work, today the kind of appreciation we're getting for the film in terms of the reviews for the film and also the revenues that we're getting for the film is just fabulous. And ఇందాక క్రిస్ చెప్పినట్టుగా ఐఎమ్ క్వైట్ ఫార్చునేట్, క్రిస్ హ్యాట్రిక్ ఫిల్మ్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. అండ్ ఇందాక క్రిస్ చెప్పినట్టుగా వీ విల్ సపోర్ట్ హిమ్ ఫర్ ఆల్ హిస్ నాన్ సెన్స్. అండ్ ఐ వుడ్ ఆల్సో ఆస్క్ హిమ్, యూ గివ్ మీ 2 hits and let the 3rd hit be with you. Thank you very much. First and foremost, I would like to thank Krish for believing in me so much. The first time when he asked me whether you would dub for the film, I said, are you really serious? Because I don't speak Telugu that fluently. I can understand, but I don't speak Telugu that fluently. So he was like, no, we can do it. You just try. And when I didn't believe in myself, Krish is the only person who believed in me so much, and he said that I can do it. And whatever credit that has come for my dubbing or performance or anything in the film, the whole credit goes to Krish. Thank you so much, Krish, for believing in me. Thank you. Rana has always been a wonderful, wonderful co-star. He's the most chivalrous person I've ever met in my life. He's one person I've always seen on the set who gives respect to every person, everyone, whether he's a director or he's a spot boy or whoever it is. And one person I would like to thank is Sai Garu, because when I was dubbing for the film, no one has no idea how much I have troubled him to, he would come
all the way, and he would sit with me and he would, correct each and every word. So thank you, Sai Garu. Thank you so much. And thanks to all of you for supporting us, and do keep supporting us. And we really need your love and support throughout. Thank you. It was something I was trying to find all my life, the meaning of why I became an actor. Because నాకెప్పుడు ఒక కొత్త కథ చెప్పాలని ఒక ఆశ ఉండేది. And a lot of people were pulling me back saying, that's not what happens, that's not the way you do it. Well, I found a filmmaker who believed in the same story I did. And here you go, we made this film. I have to start off, reiterate from the top again. Firstly, I have to thank no one but Krish for choosing me for this. ఈ సినిమాని ఇంత నమ్మి నా సినిమాలు ఎప్పుడూ చేయని రెవెన్యూని బడ్జెట్ కింద మార్చి ఒక పెద్ద సినిమా తీసిన రాజీవ్కి, క్రిష్ వాళ్ళ ఫాదర్కి, అండ్ శ్రీనివాస్, ఆల్ ఆఫ్ యూ have made this, it's way bigger than anything that I've done in my life. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు there were many people who were not so positive about it because my last film didn't do very well. And ఇంత పెద్ద సినిమా తిని చేయగలుగుతాడా? ఈ సినిమాలో యాక్చువల్లీ చాలామంది ఉన్నారు. పేర్లో ఒక పెద్ద ఫైట్ మాస్టర్, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఇంకొక కొత్త హీరోయిన్, వాళ్ళందరూ ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ చేయనంటూ ఒక కాన్ఫిడెన్స్ తక్కువతో చెప్పారు. కానీ ది అదర్ 3 people that I have to thank very much who've been my confidence boosters. ఫస్ట్ విజయన్ మాస్టర్ గారు. నాకు 2 ఏళ్ళ వయసు నుండి ఆయన నాకు తెలుసు. కలియు పాండుల సినిమాకి ఆయన ఫైట్ మాస్టర్. అండ్ he really made what an action film is with me. Second man I have to thank is Mani Sharma garu. ఆయన సినిమాని సౌండ్ చూసారు. ఆయన చూసి he's made a film that was way bigger. క్రిష్ ఒక మంచి సినిమా తీస్తే దాన్ని ఒక గొప్ప సినిమా ఆయన చేశారు. And Nayanthara, when there were many actresses who wanted to do commercial films, and I'm somehow typecast as a arty guy. She came on board the first shot when she was in. All these 3 people were extreme confidence boosters for me. And Sai Madhav garu, ఆయన కాన్స్టెంట్గా ఒక లూప్లో ఒక లైన్ చెప్తూ ఉండేవారు నాకు. ఒక మంచి స్టంట్ చేసినా లేకపోతే ఒక మంచి డైలాగ్ చెప్పినా, ఏం చెప్పినా నా దగ్గర వచ్చి, సార్ సినిమా పెద్ద హిట్ సార్. సో ఈ టైంలో చెప్తే బాగుంటుంది, అంటే డైలాగ్ బాగా చెప్తే సార్ బాగా చెప్పాను అందుకే చెప్తున్నారు అనుకునేవాడిని. నేను ఇంజరీ హాస్పిటల్కి వెళ్ళి బయటకు వచ్చిన సార్ సినిమా హిట్ సార్. సో ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క రోజు ఆయనకి ఎప్పుడు ఒక భయం లేదు ఈ సినిమా రిజల్ట్ బట్టి. హీ వాజ్ ద మ్యాన్ హూ వాజ్ ప్రాబ్లీ మోస్ట్ కాన్ఫిడెంట్, వే మోర్ దెన్ ఎనీబడి ఎల్స్, బికాజ్ హీ స్పెండ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. ఈ సినిమాలో చేసిన ప్రతి టెక్నీషియన్, కెమెరామెన్ బాబా, ఒక కొత్త సినిమాని చూపించేటప్పుడు ప్రతి ఒక్క ఫ్రేమ్ ఒక కొత్త విజువల్లా కనిపించాలి, ఒక పెయింటింగ్లా కనిపించాలని he took extreme immense hard work that he put in, and which made the film what it actually looks like. The editor of this film, every single one of them who've supported us. ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఒక కొత్త సినిమా చేస్తున్నాం, ఒక కొత్త ప్రయత్నం, ఒక కమర్షియల్ సక్సెస్ కి ట్రై చేస్తున్న మా అందరికీ ఐ థింక్ దే హ్యావ్ బిన్ ప్రాబ్లీ ద మోస్ట్ పాజిటివ్ సపోర్ట్ దట్ పీపుల్ గేవ్ అస్. అది ఇండస్ట్రీ నుంచి, ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, మీడియా నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి సినిమా వీళ్ళు తీస్తున్నారు, వీళ్ళందరితో మనం ఉందామని దే హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఎక్స్ట్రీమ్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోర్టింగ్ అస్. అండ్ పేరున మీడియాకి, అండ్ నాకు I know all of you been seeing you every single day, and thank you very much for your support, and I'm looking forward to a lot more now.